బ్రేకింగ్ చూస్తున్నాం. డీడీ నెక్స్ట్ లెవెల్ అంటూ త్వరలో రాబోతున్న సంతానం సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో కిస్సా 47 సాంగ్ ను ఇటీవల రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అయితే గోవింద నామాలను కించపరిచేలా ఈ పాట ఉందంటూ ఇటీవల భక్తుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో స్పందించిన టీటీడీ బోర్డు సినిమా యూనిట్ పై సీరియస్ అయింది. ఆ సినిమా హీరో సంతానం నిహారిక ఎంటర్టైన్మెంట్ సంస్థకు టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి లీగల్ నోటీసులు పంపారు. 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. శ్రీవారిని కించపరిచేలా ఎవరైనా ప్రవర్తిస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మంది హిందువులు అత్యంత భక్తి శ్రద్దలతో నిత్యం స్మరిస్తున్నటువంటి గోవింద నామాల్ని తమిళనాడుకి సంబంధించినటువంటి నిహారిక ఎంటర్టైన్మెంట్ వారు డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమాలో ఆ స్వామివారి నామాల్ని ఒక పాటలో అసభ్యంగా జోడించి గోవింద భక్తుల మనోభావాలు బాధపడే విధంగా గాయపడే విధంగా వివరించారు. ఆ సినీ యూనిట్ కి సంతానం హీరోకి అలాగే నిహారిక ఎంటర్టైన్మెంట్ యాజమాన్యానికి అజయ్ కుమార్ ద్వారా మేము వారికి లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయకుండా వారికి ఒక భయం ఉండే విధంగా 100 కోట్ల రూపాయలకి దానికి డెఫర్మేషన్ కూడా మేము ఈరోజు వారికి నోటీసులో పంపించడం జరిగింది. వీళ్ళకి ధైర్యము దమ్ము ఉంటే అన్యమతానికి సంబంధించిన దేవుళ్ళని ఇలా అసభ్యంగా వాడే ధైర్యం లేని వీళ్లు ఈరోజు గోవింద నామాల్ని ఇష్టానుసారంగా వాడుతున్నారు. ఖచ్చితంగా ఆ సినీ యూనిట్ నిహారిక యూనిట్ బహిరంగ క్షమాపణ హిందువులకి గోవింద భక్తులకి చెప్పాలని చెప్పి అలాగే మేము పంపించే లీగల్ నోటీసు 15 రోజుల లోపల దీని గానీ రెస్పాండ్ కాకపోతే వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా మేము చర్యలు తీసుకోబోతున్నాం. బ్రేకింగ్ చూస్తున్నాం. డీడీ నెక్స్ట్ లెవెల్ అంటూ త్వరలో రాబోతున్న సంతానం సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో కిస్సా 47 సాంగ్ ను ఇటీవల రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అయితే గోవింద నామాలను కించపరిచేలా ఈ పాట ఉందంటూ ఇటీవల భక్తుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే స్పందించిన టీటీడీ బోర్డు సినిమా యూనిట్ పై సీరియస్ అయింది. ఆ సినిమా హీరో సంతానం నిహారిక ఎంటర్టైన్మెంట్ సంస్థకు టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి లీగల్ నోటీసులు పంపారు. 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. శ్రీవారిని కించపరిచేలా ఎవరైనా ప్రవర్తిస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. డీడీ నెక్స్ట్ లెవెల్ అంటూ త్వరలో రాబోతున్న సంతానం సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో కిస్సా 47 సాంగ్ ని ఇటీవల రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అయితే గోవింద నామాలను కించపరిచేలా ఈ పాట ఉందంటూ ఇటీవల భక్తుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే టీటీడీ బోర్డు సినిమా యూనిట్ పై సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. అలాగే పరువు నష్టం దావా కూడా వేసింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. చరణ్, సుజాత, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రపంచ నలుమూల నుంచి భక్తులు అత్యంత భక్తితో కొలుస్తూ ఉంటారు, మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అదే అలాంటి శ్రీవారి గోవింద నామాలను కూడా ప్రతి ఒక్క భక్తుడు ఒక భక్తి తత్వంతో శ్రీవారి నామాలు స్మరిస్తూ ఒక భక్తిని అయితే చాటుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన ఒక తమిళ మూవీ డీడీ నెక్స్ట్ లెవెల్ అనే సినిమాలో శ్రీవారి నామాలను కించపరుస్తూ ఒక పాటను చిత్రీకరించిన పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అంటూ సాగే శ్రీవారి నామాలని ఒక డీజే రూపంలో పాటను చిత్రీకరించి చిత్ర బృందం శ్రీవారి భక్తులను కించపరిచిందని చెప్పి పలువురు అయితే శ్రీవారి భక్తులు అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి రోజునైతే తిరుమల 1 టౌన్ లో ఫిర్యాదు కూడా చేశారు. తిరుపతికి చెందిన కిరణ్ రాయల్ అనే జనసేన పార్టీకి చెందిన నాయకుడు తిరుమలలో శ్రీవారి పాటను కించపరుస్తూ ఒక తమిళ మూవీలో చిత్రించారని చెప్పి ఒక ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ బోర్డు సభ్యులు కూడా ఈ పాట పైన చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకునింది. ఎవరైతే బీజేపీ నేత టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి అయితే సినిమా యూనిట్ పైకి ఒక ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక
శ్రీవారి భక్తులు మనోభావాలు దెబ్బతీసేలాగా శ్రీవారి పాటను చిత్రీకరించారని చెప్పి వాటిపైన ఒక లీగల్ నోటీసులు కూడా జారీ చేశారు. ఎవరైతే డిడి నెక్స్ట్ లెవెల్ సినిమాలో హీరోగా ఉన్నటువంటి సంతానం, అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఎవరైతే నిర్మాతలు ఉన్నారో వాళ్ళు నిహారిక ఎంటర్టైన్మెంట్స్ అనే ఒక మూవీ నిర్మాత సంస్థకు సంబంధించిన వారికి కూడా నోటీసులు అయితే లీగల్ నోటీసులు అయితే జారీ చేశారు. వారిపైన 100 కోట్ల రూపాయల వరకు పరువు నష్ట దావా వేస్తున్నట్లు భానుప్రకాష్ రెడ్డి అయితే కన్నా ఇప్పటికే ఒక సెల్ఫీ వీడియో ద్వారా రిలీజ్ చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికైనా కూడా ఎవరైతే తమిళనాడు గవర్నమెంట్ కావచ్చు, తమిళనాడు సెన్సార్ బోర్డు ఎవరైతే మూవీకి సంబంధించి సెన్సార్ బోర్డు ఉంటుందో వాళ్ళు ఈ విషయం ఈ పాట పైన దృష్టి పెట్టి వెంటనే పాటను ఒక రద్దు చేయాలని చెప్పి సినిమా కూడా ఎవరైతే ఈ నెల 16వ తేదీ రిలీజ్ కానుంది, రిలీజ్ అయ్యే సమయంలో ఈ పాట కూడా అలాగే సినిమాలాగా ఉంటే వెంటనే మేము క్రిమినల్ చర్యలకు పాల్పడతాము అంటూ భానుప్రకాష్ రెడ్డి గారు ఇప్పటికే ఒక వీడియో రూపంలో ఒక వాయిస్ అయితే విడుదల చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే తిరుపతిలోనే కావచ్చు ప్రపంచంలో శ్రీవారి భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడికైనా చరణ్, ఈ మూవీకి సంబంధించి డైరెక్టర్ కానీ హీరో కానీ ఎవరైనా మూవీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా స్పందించారా? మరి ఇప్పటి వరకు అయితే లేదని చెప్పాలి. ఇప్పుడు ఇవాళ ఉదయమే టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి వాళ్ళకు లీగల్ నోటీసులు ఇచ్చారు. రేపు ఒక్కరోజు సమయం ఉంది. ఎల్లుండి మూవీ రిలీజ్ అవుతున్న సమయంలో ఇప్పుడు ఒక్కరోజు సమయం తీసుకున్న వెంటనే మూవీలో నుంచి పాట డిలీట్ చేసిన వెంటనే సినిమా రిలీజ్ చేయాలి, లేదంటే మేము చట్టపరమైన చర్యలకు వెళ్తామని చెప్పి టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఇప్పటికే తెలిపిన పరిస్థితి అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ చరణ్.